ఆంధ్రప్రదేశ్ దక్షిణ ముఖద్వారం. 3 రాష్ట్రాల సరిహద్దులు కలిపే అపురూప సంగమ క్షేత్రం అదే చిత్తూరు జిల్లాలోని కుప్పం. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉండి విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా విరజిల్లుతోంది ఈ ప్రాంతం. కుప్పం అంటే కేవలం ఒక పట్టణం కాదు, అది కష్టపడే రైతుల నిలయం, పచ్చని ప్రకృతి ఒడి మరియు నవ్యాంధ్ర అభివృద్ధికి ఒక నమూనా. భౌగోళికంగా చూస్తే కుప్పం ఒక విలక్షణమైన ప్రదేశం. ఇక్కడ తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషలు కూడా మనకు వినిపిస్తాయి. అందుకే కుప్పం ప్రజలు సహజంగానే బహుభాషా కోవిదులు. ఇక్కడ వాతావరణం బెంగళూరుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కుప్పం చరిత్రలో ఎంతో పురాతనమైనది. ఇక్కడ చూస్తున్నది కుప్పం ప్యాలెస్. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య ప్రభావం, ఆ తర్వాత కంగుంది సంస్థానాధీశులలో పాలనలో ఈ ప్రాంతం ఎంతో వైభవాన్ని చూసింది. ఇప్పటికీ కంగుంది కోట గోడలు ఇక్కడ వీరగాథలను వినిపిస్తూనే ఉంటాయి. కుప్పం అంటేనే కుప్పలు కుప్పలుగా దొరికే ప్రకృతి సంపదకు పెట్టింది పేరు. గ్రానైట్ పరిశ్రమలో కుప్పం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇక్కడ లభించే కుప్పం గ్రీన్ గ్రానైట్ విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న రైల్వే నెట్వర్క్, బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు ఇక్కడ చారిత్రాత్మక ప్రాధాన్యతలు చాటి చెబుతాయి. విద్యారంగంలో కుప్పం ఒక నాలెడ్జ్ ఎదిగింది. ద్రావిడ భాషల పరిరక్షణ కోసం స్థాపించబడిన ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పంకు గర్వకారణం. అలాగే పిఎస్ మెడికల్ కాలేజ్ వంటి సంస్థలు ఈ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా మార్చేశాయి. వెనుకబడిన ప్రాంతం నుంచి మేధావులను తయారు చేసే స్థాయికి కుప్పం చేరుకోవడం విశేషం. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఈ నేల నేడు అధునాతన వ్యవసాయం చిరునామాగా మారింది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో డ్రిప్ ఇరిగేషన్, పాలీ హౌస్ సాగు చేపట్టి ఇక్కడ రైతులు అద్భుతాలు చేస్తున్నారు. మామిడి తోటలు, కూరగాయల సాగులో కుప్పం అగ్రగామిగా ఉంది. రాజకీయంగా కూడా కుప్పం అత్యంత ప్రాముఖ్యతమైన నియోజకవర్గం. అభివృద్ధి పనుల వల్ల మారుమూల గ్రామాలు సైతం సిమెంట్ రోడ్లు, సోలార్ వెలుగులతో మెరిసిపోతున్నాయి. కుప్పం ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు, పారిశ్రామికాభివృద్ధి ఈ ప్రాంత భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మార్చబోతున్నాయని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. చూద్దాం అది కూడా ఎలా అవుతుందో, కానీ డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొండలు, కోనలు, చారిత్రక కోటలు, ఆధునిక చదువులు ఇవన్నీ కలిస్తేనే మన కుప్పం. పొరుగు రాష్ట్రాల ప్రభావం ఉన్న తనదైన తెలుగు అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది ఈ పట్టణం. మీరు ఎప్పుడైనా చిత్తూరు జిల్లాకు వస్తే ఈ అందమైన కుప్పం నగరాన్ని సందర్శించడం మర్చిపోకండి. కుప్పం సంస్కృతి ఎంతో వైవిధ్యమైనది. ముఖ్యంగా ఇక్కడ జరిగే శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఎంతో ప్రసిద్ధి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆడి కృత్తిక, ఉగాది పండుగలను ఇక్కడ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్న గుడి పేరే శ్రీ తిరుపతి గంగమ్మ టెంపుల్. ఎంతో విశిష్టమైన టెంపుల్. ఇక్కడ ఈరోజు నేను టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది, ఆనందంగా ఉంది. నేను 2009, 2011 ఇక్కడ డిప్లొమా చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నా ఈ గుడి నేను చూసి. చాలా సంవత్సరాల తర్వాత ఈ గుడి చూడడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ స్టే ట్యూన్ టు బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.